మమ్మీ నేను మైలవరం డ్యామ్కి వచ్చిన. ప్రస్తుతం మనం మైలవరం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. నా వెనకాల ఉన్నది మైలవరం డ్యామేనండి. అక్కడ కనిపిస్తున్నది మైలవరం డ్యామే అనమాట. అయితే ప్రస్తుతం నా వెనకాల మంచి లొకేషన్ ఉంది. ఇక్కడ వెళ్దాం లోపలికి. చాలా బాగుంది ప్లేస్. చిలుకలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రంట్ కెమెరాలో నుంచి చూపిస్తాను, చూడండి. ఎన్ని చిలకలు, ఎన్ని చిలకలు, చిలకలు 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 చిలకలు. So beautiful, so elegant, just looking like a wow, just looking like a wow, just looking like a wow. చుట్టూ చిలకలు, ఎదురుగా డ్యాము, కిందంతా నీళ్ళు, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రౌండ్ అలా కొట్టేసి వద్దామండి. చాలా బాగుంది లొకేషన్, చూపిస్తా. ఇది వచ్చేసి కెనల్ కోసము ఓపెన్ చేసే లిఫ్ట్ అండి. ఇది అంటే కెనల్కి కాలువ పెట్టి దానికి లిఫ్ట్ చేస్తారనమాట డోర్స్, ఆ సిస్టమ్ ఇదంతా. చూడండి లొకేషన్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకు చాలా నచ్చింది, మీరు కూడా చూడండి. అల్లది అంత దూరాన కనిపిస్తుంది కదా, అదే డ్యామ్ అండి. కనిపిస్తుందా మీకు? పోదాం, డ్యామ్ మీదకు కూడా పోదాం. మీదకు పోతే ఏం కనిపిస్తుంది? ఏమీ ఉండదు. సో ప్రస్తుతం అయితే మనం డ్యామ్కి బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నామండి. చూడండి ఎంత బాగుందో.
సో ఇందాక మనం చూసాం కదా కెనల్కి వాటర్ లిఫ్ట్ చేసే ప్లేస్ అండి అదేని. ఇదిగో ఇది కెనల్ అండి ఈ సైడ్. మళ్ళీ ఇది వచ్చేసి డ్యామ్కి రైట్ కెనల్ అనుకుంటున్నాను నేను. అంటే డ్యామ్ దగ్గర నిలబడితే ఇది రైట్ కెనల్, లెఫ్ట్ కెనల్ అటువైపు ఉంటుంది. సో కెనల్కి వాటర్ లిఫ్ట్ చేసినారు ఆల్రెడీ అక్కడ. సో ఇక మనం ఏం చేస్తామంటే ఈ లొకేషన్ ఇంతటితో చాలు చూసింది. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దాము. ఆ డ్యామ్ వ్యూ పాయింట్ కనిపిస్తుందా లేదా అన్నదే నా డౌట్ అనమాట. సరే ఏం చేద్దాం, వెళ్ళిపోదాం డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ చూసేసి గండికోట వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదే అండి మైలవరం డ్యామ్. ఆ గేట్లని లిఫ్ట్ చేసే సిస్టమ్ అండి ఇదంతా. మిషన్స్ అనమాట, మోటార్స్, కరెంట్ మోటార్స్. ఇవి కరెంట్ మోటార్స్, తీగలు ఉన్నాయి, ఆ తీగలు పైకి లాక్కుంటాయి అన్నమాట. ఇవన్నీ మోటార్సేనండి. మొత్తం 13 గేట్లు ఉన్నాయి. 13 గేట్లకి రెండేసి అంటే 2 sides రెండేసి మోటార్లు. అంటే దగ్గర దగ్గర 26 మోటార్లు ఈ మూల నుంచి ఆ మూల చివరి దాకా ఉన్నాయన్నమాట. చూడండి ఇదిగో. సో అదొక మోటరు, అట్లే ఇటుకి వస్తే ఇదొక మోటార్. ఎక్కడన్నా పొయ్యేకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇక్కడ ఉంది. ఇదిగో చూడండి, మోటార్ హౌస్లోకి వచ్చిన నేను. ఓ, ఈ మోటార్ హౌస్ దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో ఫ్రంట్. చూడండి ఎంతెంత పెద్ద వీల్స్ ఉన్నాయో కదా. ఈ వీల్స్ ఒకదానికోటి తిరిగి ఇక్కడ కనిపిస్తుందా ఆ రోపు. ఆ రోపుకు ఆ గేట్కి దీనికి రోప్ కనెక్ట్ చేసి ఉంటారు. ఈ వీల్ తిరిగి ఆ రోప్ని పైకి ఎత్తుకొని గేట్లన్నీ లిఫ్ట్ చేస్తారనమాట. గేట్లన్నీ లిఫ్ట్ చేస్తే వాటర్ ఫుల్ ఉంటే వాటర్ ఫ్లో బయటికి వెళ్ళిపోతుంది. అది అండి సిస్టమ్ ఇక్కడ. ఇదిగో చూడండి. కింద రోప్ కనిపిస్తాను చూడండి, 2 రోపులు చాలా లావు ఉన్నాయి. ఒక్కొక్క రోపు మన చెయ్యి, మన పిడికిలు ఎంత లావు ఉంటుందో అంత లావు ఉన్నాయి. ఆ రోప్తో ఆ గేట్ని ఎత్తుతారనమాట లోపల. ఆ రోపు దానికి తిరుక్కొని ఈ గేట్, అక్కడ కింద కనిపిస్తున్న గేటు పైకి లేస్తుంది. ఆ గ్యాప్లో నుంచి గేట్ కనిపిస్తుంది కదా, డ్యామ్ గేట్, అది పైకి లేస్తుంది అనమాట. సో అదే అండి ప్రస్తుతం డ్యామ్కి ఉన్న టెక్నాలజీ. అప్పట్లో చాలా బాగానే కట్టినారు. ఇది అన్నమాట ఓవరాల్గా మైలవరం డ్యాము. అక్కడ మెజర్మెంట్స్ ఉన్నాయి చూస్తున్నారా, అంటే ఆ గేట్లు ఎంత పైకి లేచినాయి, ఎన్ని డిగ్రీస్ లేచినాయి అని చూపిస్తారండి. ఓవరాల్గా అది 8 ఉన్నది అనమాట. 8 meters ఉంది, MT8 అని. ఇక్కడ కలరు కలిసిపోయింది కాబట్టి కెమెరాలో కనిపించకపోవచ్చు. ఇప్పుడైతే గేటు 0 meter దగ్గర ఉంది. ఆ రెడ్ కలర్ ముళ్ళు 0 meter దగ్గర ఉంది. సో ఫుల్గా ఓపెన్ చేస్తే 8 meters ఓవరాల్గా ఓపెన్ చేస్తే ఫుల్గా గేటు ఓపెన్ చేసినట్టు అనమాట. ఏది డ్యామ్ గేట్. లేదు 8 కాకుండా 4 ఓపెన్ చేసి, అంటే 4 meters దగ్గర పెడితే హాఫ్ ఓపెన్ చేసినట్టు. అట్లా అది క్యాల్కులేషన్ కోసం పెట్టినారు. అట్లా ఆ వీల్స్ చాలానే ఉన్నాయి చూడండి, పైన కనిపిస్తున్నాయి ఆ లాస్ట్ వరకు. ఇప్పుడు మనకు ఎన్ని వీల్స్ ఉంటాయంటే దీనిలోకి, అంతే అండి, వీల్స్ కూడా 26 gauge వీల్స్ ఉంటాయి అన్నమాట దీనిలోకి. ఎంత మంచి టెక్నాలజీ, అప్పట్లో ఎంత బాగా కట్టినారు. అంటే ఎంత లేచింది వాళ్ళు ఏం అక్కడ దిగి చూడాల్సిన అవసరం లేదు, పైన నుంచినే ఎంత లేచింది ఏమి అని చూడొచ్చు. సో ఇదే అనమాట ఓవరాల్గా మైలవరం డ్యాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డ్యామ్ గేట్లని కింద నుంచి చూద్దాం, కింద నుంచి ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. సో ఇంత చూసి డ్యామ్ బ్యాక్ వాటర్ చూడకపోతే ఏమన్నా బాగుంటుందా? బ్యాక్ వాటర్ చూపిస్తాను చూడండి. ఇదేనండి డ్యామ్ బ్యాక్ వాటరు. ఇప్పుడు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల్లోకే మనం వెళ్ళాలన్నమాట. అక్కడే గండికోట ఉంటుంది. వెళ్ళి ఇక గండికోట చూసేద్దామండి. మమ్మీ
నేను మైలవరం డ్యామ్కి వచ్చిన. ఇదిగో చూడండి, ఈ మైలవరం డ్యామ్ గేట్లు. ఒక్కొక్క గేటు దగ్గర దగ్గర 40 అడుగుల ఎత్తు, అలాగే 40 అడుగుల వెడల్పు ఉన్నాయండి. అవి చూస్తున్నారా, చాలా బాగున్నాయి మైలవరం డ్యామ్ గేట్లు. నాకు ఇంకా అక్కడికి పోయి తీయాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళడానికి దారే లేదండి. ఆ నిచ్చెన మాదిరి ఉంది, దాన్ని ఎక్కాల, అంటే దాన్ని పట్టుకొని కింద దిగాలన్నమాట. ఇప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయంటే 1 2 3 4 5, మళ్ళీ ఫస్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 గేట్లు ఉన్నాయండి మైలవరం డ్యామ్కి. ఇంకొంచెం కింద పోయి డ్యామ్ మొత్తం వ్యూ ఎలాగుంటుందో చూసేద్దాం పదండి. మైలవరం ప్రాజెక్ట్ కానీ మంచి ప్లేస్లోనే కట్టినారండి ఈ ప్రాజెక్టు. ఇక్కడ చూస్తున్నారా, వాటర్ ఫ్లోకి రాళ్ళు అంతా ఎట్లయినాయో ఫార్మేషన్, చాలా బాగుంది. సో ఇక్కడ డ్యాము ఫోర్స్కి అక్కడ ఏవి గుంతలు పడుకోకుండా ఇక్కడ అంతా సిమెంట్తో కట్టినారు చూడండి, స్టెప్ బై స్టెప్. ఇట్లా ఎందుకు కడతారంటే వాటర్ ఫ్లోట్ని పెంచడానికండి. సో ఆల్రెడీ డ్యాము దాని ఫ్లోట్ని ఆపుతుంది. సో ఆ వాటర్ ఒక్కసారిగా గేట్లు ఎత్తితే ఎక్కువ ఫ్లోట్ వస్తుంది కదా, స్పీడ్ వస్తాయి. ఆ స్పీడ్ని తగ్గించడానికి, అంటే ఈ ఏరియా కానీ ఈ డ్యామ్ కానీ డ్యామేజ్ కాకోకుండా ఆ స్పీడ్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఆ ఫోర్స్ని తగ్గించి వాటర్ రావడం కోసమని ఈ స్టెప్స్, అంటే ఈ డివిజన్స్ అనేవి కట్టినారనమాట, అంటే డ్యాము డ్యామేజ్ కాకోకుండా. నేను కూడా డ్యామ్ని ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. నాకైతే బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కొన్ని చేయాలని మైండ్లో ఉంటుంది కానీ వాటిని చేయలేమన్నమాట. వాటి గురించి మాట్లాడి వేస్ట్. అయితే డ్యామ్ ఫ్రంట్ లుక్ అంటే అప్పుడు మనం అక్కడ నుంచి బ్యాక్ వాటర్ చూసినాం కదా, ఇప్పుడు డ్యామ్ ఫ్రంట్ వాటర్ అంటే గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లో ఎలా పోతుందో అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతకుముందు చూపించిన, కానీ ఇక్కడ నుంచి అయితే నాకు వ్యూ పాయింట్ అద్దిరిపోయింది, చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఫ్రంట్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ అంటే ఈ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే వాటర్ ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి పోయి వాటర్ కృష్ణపట్నం దగ్గర సముద్రంలో కలిసిపోతాయి, బే ఆఫ్ బెంగాల్లో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, డ్యాము 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 అంటున్నా. అసలు ఇది ఏం నది? ఇది వచ్చేసి పెన్నా నది అండి. మా రాయలసీమ రీజన్ని టచ్ చేసుకుంటా పోయే నది ఏదైనా ఉంది ఓవరాల్ రాయలసీమ రీజన్ని అంటే అది పెన్నా నదే. అన్ని జిల్లాలని టచ్ చేసుకుంటా పోతుంది అనమాట. రాయలసీమలో ఉన్న అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాల్ని టచ్ చేసుకుంటా పోయే నది ఏదైనా ఉందంటే అది పెన్నా నదే. ప్రస్తుతం అయితే పెన్నా నదికి నీళ్లు లేవు. ఎందుకు లేవంటే పైన గోదావరి నదికి, కృష్ణా నదికి డ్యామ్లు ఎక్కువ కట్టడం వల్ల ఈ పెన్నా నదికి నీళ్ళు అనేది తగ్గిపోయినాయి. కానీ వర్షాలు బాగా పడి, బాగా వానలు పడి, వంకలు పారి బాగా ఉంది అంటే ఈ పెన్నా నది ఉద్రిక్తత కూడా బాగానే ఉంటుంది. 10 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కిందట మంచి నీళ్ళే వచ్చినాయి. ఈ డ్యామ్ గేట్లు అన్నీ తెరిచినారనమాట. 10 years బ్యాక్ తెరిచి వాటర్ అంతా వదిలేసినారు. అదే అండి మా ఇప్పుడు ఏమవుతుందంటే మా రాయలసీమలో ఇక్కడ ఉన్న ఈ పెన్నా నది ఇక్కడ నుంచి కృష్ణా జిల్లాకి వెళ్ళి అదేంది మచిలీపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుందండి. అది మా పెన్నా నది జీవిత కథ అన్నమాట. అసలు ఈ పెన్నా నది ఎక్కడ పుడుతుందా? ఇది వచ్చేసి కృష్ణా నదికి పాయ అండి. ఒక పాయ అట్లా తీల్చుకొని వస్తుందన్నమాట. సో ఈ పెన్నా నది ఒడ్డునే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పేరు ఏంటో మీరు తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది. అది పెన్నా సిమెంటే. పెన్నా నది ఒడ్డున ఇక్కడ ఈ సిమెంట్కు సంబంధించిన రాళ్ళు, సిమెంట్లోకి వాడే రాళ్ళు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడే పెట్టినారు కాబట్టి దానికి పెన్నా సిమెంట్ అనే పేరు పెట్టినారండి.
ఎలాగుందండి ఆ కెనాల్ కావచ్చు, తర్వాత ఈ డ్యామ్ పైన మనం నడిపిన బండి కావచ్చు, ఆ తర్వాత ఈ డ్యామ్ కావచ్చు, ఎలాగుంది మీకు నచ్చినాయా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. ఈ వీడియో లెంత్ అవుతాయి కాబట్టి ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వీడియో ఒక్కొక్కటిగా పెడుతున్నా. దయచేసి అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.